నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం చిత్తతూరు గ్రామం అరుంధతివాడ మాతమ్మ గుడి కూడలినందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ల రాజా మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఎంఆర్పీఎస్ నాయకులకు, కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని చిత్తతూరు గ్రామానికి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జెండావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. గ్రామంలోకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కృష్ణయ్య మాదిగ గారు, అలాగే తమ్ముడు మహేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండావిష్కరణ ఘనంగా చేయడం జరిగింది. అలాగే మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. కృష్ణన్న గారు కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘంగా పోరాడి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎన్నో లోటుపాట్లు ఎదుర్కొన్న మందకృష్ణ మాదిగ గారు ఎవరికి కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అన్నగారి జాతి కోసం ఎంఆర్పీఎస్ వర్గీకరణలో సహకరించి ఎంతో కష్టపడి వర్గీకరణ సాధించాం. దానికి గాను ప్రతి వాడవాడల అన్నగారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎస్సీ మాదిగ పల్లెలన్నిటికీ తిరిగి ప్రతి వాడలో జెండావిష్కరణ కార్యక్రమం చేయాలని అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తతూరు గ్రామానికి వచ్చి ఈ జెండావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే మన మందకృష్ణ మాదిగ గారు ఆ రోజులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కూడా ఎదుర్కొని అన్నగారు మనకి ఒక వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చి మనల్ని ఈరోజు ఒక పౌరులుగా మన మాదిగ జాతిని ఒక భారతదేశ చరిత్రలో అన్నగారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ అవార్డు అన్నగారు ఒకరికే కాదు, అది మన మాదిగ జాతి యావత్తు భారతదేశంలో ఉన్న ఒక అలాగే మన మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం మనకు ఎంతో గర్వకారణం. అది మన భారతదేశంలో ఉన్న యావత్తు భారతదేశ మాదిగలందరికీ మనకు అందరికీ చెందుతుంది అవార్డు. ప్రతి ఒక్కరికి ఆ అవార్డు రావడం మన మాదిగ జాతికే గర్వకారణంగా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మన శ్రీకాళహస్తి నియోజకవర్గ యువసేన అధ్యక్షులు మన్నేపల్లి ఈశ్వర్ గారికి, అలాగే శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు పాలూరి వెంకటముని గారికి, అలాగే చిత్తతూరు గ్రామంలో ఉన్నటువంటి మన కృష్ణయ్య గారికి, మహేష్ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ
అలాగే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు పోవాలని ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.